గడిచిన 10 సంవత్సరాల నుంచి మా నాయకుడి పైన మేము పెట్టుకున్నటువంటి ఆశలు ఏదో ఒక రోజు మా నాయకుడి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గాడా, మా వలస బతుకులు మారవా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మెరుగైన వైద్యం రాదా, మా పిల్లలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావా, మెరుగైన రవాణా వ్యవస్థ రాదా అని ఎన్నో ఏళ్లుగా మేము గంటున్నటువంటి కలలు ఈరోజు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ఒక్కొక్కటిగా ఈ ప్రాంతానికి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ప్రతి గ్రామానికి డబుల్ రోడ్డు, అదేవిధంగా ఐటీఐ కళాశాలలు, మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ళు, అదేవిధంగా మినీ క్యాంపస్లు, ఈ విధంగా అన్ని 69 జియో ద్వారా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతి ఒక్కటి కార్యరూపం దాల్చి మా ప్రాంత బతుకులు మారే అవకాశం మాకు వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాంత బిడ్డగా పోలేపల్లి, హకింపేట ప్రాంతాలకు ఈరోజే ప్రైమరీ హెల్త్ సెంటర్ 2,40,00,000 రూపాయలతో ప్రొసీడింగ్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మా ప్రాంతంలో దుద్యాల మండలానికి సంబంధించినటువంటి జూనియర్ కళాశాల హకింపేటకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మా ప్రాంతానికి, మా మండలానికి, హకింపేట గ్రామానికి ఐటీఐ కళాశాలను ఇవ్వడం జరిగింది. అసలు మా బతుకులకు మేము హై స్కూలే చూస్తామా, హై స్కూల్తోనే సరిపెట్టుకుంటామా, అసలు జూనియర్ కాలేజ్ వస్తుందా అంటే హైయర్ ఎడ్యుకేషన్తో సంబంధించినటువంటి ఐటీఐ కళాశాల, ప్రైమరీ హెల్త్ సెంటర్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు నిజంగా సార్ చేతులెత్తి మొక్కుతున్నాం. ఇదే విధంగా ఈ ప్రాంతానికి ఎన్నో విధాలుగా మారుమూల కర్ణాటక ప్రాంతమైన మేము ఎన్నో వివక్షలకు గురైనాం. బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్లో పోయి మా ప్రాంత బిడ్డలు వలసెల్లి బతుకుతున్నారు. పూణేలు, బొంబాయిలలో పోయి ఉపాధి పొందుతున్నారు. మా బతుకులు మార్చడానికి వచ్చిన నిజంగా మీరు ఒక దైవ స్వరూపులు. మేము ఇన్ని రోజులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశలు ఈ రోజు మా ముందు, కళ్ళ ముందు కనబడుతున్నాయి. వీటిని ఐటీఐ కళాశాల, ప్రైమరీ హెల్త్ సెంటర్, అదేవిధంగా జూనియర్ కళాశాల మా హకింపేటకు మంజూరు చేసినందుకు ప్రత్యేకంగా మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గం ఈ 5 సంవత్సరాలలో రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా మీరు ఖచ్చితంగా తీర్చిదిద్దుతారనే నమ్మకం మాకుంది. మేము పెట్టుకున్న ఆశ 10 సంవత్సరాలుగా ప్రతి ఒక్కడికి మేము చెప్పినాం, బల్లగుద్ది చెప్పినాం. మా నాయకుడు చేస్తాడు, ఈ రాష్ట్రానికి మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు, ఆయన ముఖ్యమంత్రి అయితేనే మా ప్రాంతం